అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో, ఈరోజైతే మనకి ఇక్కడ కైలాసగిరి దగ్గర గ్లాస్ బ్రిడ్జ్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి, నేను కూడా ఈరోజు విజిట్ చేయడానికైతే వెళ్తున్నాను. సో, ఎలా ఉంది ఏంటి అనేసైతే డెఫినిట్‌గా వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. సో ఇది మన ఎంట్రన్స్, మన ఇలా ఇచ్చాం. కాకపోతే ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకి ఎట్లీస్ట్ ఇప్పుడైతే ఎంట్రన్స్ చూడండి. నేనైతే ఇలా ఎంటర్ అవుతున్నాను పైకి. సో ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాం. నేనైతే చాలా ఎగ్జైట్ గానే ఉన్నాను. సో లెట్స్ సీ. ఇది గ్లాస్ ఎంట్రన్స్ అన్నమాట. మనకి విత్ స్లిప్పర్స్ అయితే అలో లేదు. సో విత్ స్లిప్పర్స్ మనం వెళ్ళాలి. భయంగానే ఉంది. నేనైతే ఇలా ఎంటర్ అయిపోయాను. సో నేనైతే స్టార్ట్ చేశాను. కాకపోతే కొంచెం భయం, యాక్చువల్లీ చాలా భయంగా ఉంది. బికాజ్ ఇలా నడ్డం అనేది అందరికి ఫస్ట్ టైం కాబట్టి. కాకపోతే వాటర్ తో వస్తే మాత్రం చాలా స్లిప్పరీగానే ఉంది. కిందకి చూస్తే మాత్రం దెబ్బగా జడుస్తాము. సో చూస్తున్నారు కదా, నేనైతే నడుస్తున్నా. చూడండి ఎంత భయంగా నడుస్తున్నాను. నిజంగా చాలా భయంగా ఉంది నాకైతే. బట్ ఇలాంటి మూమెంట్స్ అనేవి లైఫ్ లో వన్ టైం మూమెంట్ కాబట్టి డెఫినెట్ గా మనం అయితే రావాల్సిందే. చూడండి పక్క సైడ్ మనకి ఎలా కనిపిస్తుంది, ఎంత డౌన్ గా, ఎంత టాప్ లో ఉన్నాను నేను. సో అట్ లాస్ట్ నేనైతే దగ్గరికి వచ్చాను. మొత్తానికి భయం 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 పడుతూనే వచ్చేసాను ఇక్కడ వరకు. సీరియస్లీ నేనైతే చాలా భయంగా నడుస్తున్నా. అండ్ రైట్ అరౌండ్ చూస్తే మనకి ఇలా అన్నమాట, మొత్తం గ్రీనరీ అయితే ఇలా కనిపిస్తుంది. నేను ఎంటర్ అయినది అటువైపు కైలాసగిరి. సో ఎంట్రన్స్ మొత్తం ఇలా. అండ్ బ్యాక్ చూడండి ఎంత హైట్ లో ఉన్నాను నేను. లిటరల్లీ చాలా హైట్ లో ఉన్నాను. చాలా హైట్ లో ఉన్నాను నేనైతే. ఇదిగోండి చూడండి మొత్తం చాలా అంటే చాలా హైట్ లో ఉన్నాను. ఒక బాడీ షేక్ కూడా టైడ్ అయిపోయింది. దెబ్బకి ఎంత వేయాల్సింది. కాకపోతే మూమెంట్ మాత్రం ఎంజాయ్ చేయాలి నిజంగా. రియలీ చాలా పెద్ద మూమెంట్ మనకి. సో ఎట్ లాస్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. సో ఇక్కడైతే ఇలా ఉంటది మన ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడంతా ఇలా ఉంది. అండ్ కింద రోడ్ చూపిస్తాను చూడండి. నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను భయంతో, అందువల్లనే. సో ఎట్ లాస్ట్ డెడ్ ఎండ్. సో చూడండి నేను ఎంత హైట్ లో ఉన్నాను. అరే నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా. ఓకే ఫైన్. ఏమవుతుంది? ఇది ఊగుతుందా, నేను ఊగుతున్నానా? సరే లేదో ఒకటి. చూస్తున్నారు కదా నేను ఎంత హైట్ లో ఉన్నానో. ఎంత హైట్ లో ఉన్నాను. ఇది వ్యూ, బీచ్ వ్యూ. ఇక్కడ మనకి ఫ్లాగ్ కూడా ఉంది. సో ఇలా అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత హైట్ లో ఉన్నానో నేను. చూడండి, ఓ మై గాడ్, నేను చాలా హైట్ లో ఉన్నాను. ఇదంతా బీచ్ వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి బీచ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ అరౌండ్ గ్రీనరీ మనకి. ఇదంతా గ్లాస్ వ్యూ. ఇదంతా గ్లాస్ అండ్ కింద రోడ్ అండ్ గ్రీనరీ మొత్తం ఇలా. సో ఇది నేను ఎంటర్ అయ్యింది. సో గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూస్తున్నారు కదా ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. నేనైతే ఈ పైన ఉన్నాను ఇలాగా. కింద గ్రీనరీ చూస్తే మాత్రం దెమ్మ తిరిగిపోద్ది. ఎంత బాగుంది గ్రీనరీ కూడా చూడడానికి. చాలా మొత్తానికి వ్యూ అయితే ఇగో ఇలా ఉంది, చూస్తున్నారు కదా. అస్సలు వ్యూ అయితే వస్తుంది నిజంగా. పైనుంచి టూరిస్టులు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా విజిట్ చేయడం నిజంగా చాలా బాగుంటది. చాలా హైట్ కాబట్టి ఇది నిజంగా చాలా చాలా బాగుంది. ఎన్నో క్రోర్స్ తో వీళ్ళు ఇలాగా లిటరలీ 1 year నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు వర్క్ అయితే. మనకి ఇంకా ఫినిష్ అయిపోతుంది, ఇంకా దగ్గరలోనే ఉంది వర్క్ ఫినిష్ చేయడానికి. కంప్లీట్ గా ఈ గ్రీనరీతో కానీ ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగుంటది. ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ అయితే మాత్రం ఇంకా చెప్పడానికి మాటలు లేవు. అంత బాగుంది గ్లాస్ బ్రిడ్జ్ అయితే. ఇదిగోండి వ్యూ. సో గ్లాస్ నుంచి అయితే మన వ్యూ మొత్తం ఇలా చూసుకోవచ్చు. కాకపోతే కింద చూసి అయితే నడకండి, కొంచెం భయపడతారు. చిన్నపిల్లలు అయితే అస్సలు అలౌ చేయొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చాలా భయపడతారు. ఎంత ధైర్యంగా ఉంటే కానీ చాలా కష్టం. సో మొత్తానికి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇలా. ఇక్కడ హెచ్ఎం టీవీ అండ్ ఆర్జీవై ఛానల్స్ వాళ్ళు వచ్చారనమాట. చిన్న వ్యూ ఇవ్వమంటే ఇచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎవడో నేను కొంచెం భయపడ్డాను కానీ ఇంకా ఆటోమేటిక్ గా ధైర్యం తెచ్చుకోవాల్సిందే, తప్పదు, మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. సో నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. వ్యూ మాత్రం అందులో సో డెఫినెట్ గా వాచ్ చేయండి, డెఫినెట్ గా విజిట్ చేయండి, డెఫినెట్ గా వ్యూ అయితే వాస్తవంగా గా ఎంజాయ్ చేయండి. సో ఎట్ లాస్ట్ నేనైతే రీచ్ అయ్యాను. బట్ నిజంగా నాకు ఇప్పటికీ బాడీ అయితే షేక్ అయిపోతుంది. అంత భయంగా ఉంది నాకైతే. బట్ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా మొత్తం ఎలా ఉందో గ్రీనరీ తోటి. చాలా హైట్ లో ఉన్నాను నేనైతే. నాకు కాలు ఇప్పటికీ ఉణుకుతుంది. భయం భయంగా వచ్చాను నేనైతే. బట్ ఎట్ లాస్ట్ నేనైతే రీచ్ అయినా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇక్కడ బీచ్ అయితే చూసారు కదా మనకి ఇంత హైట్ లో ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫ్లాగ్ కూడా ఉందన్నమాట, ఇండియన్ ఫ్లాగ్ మనకి.
సో ప్రెసెంట్ వర్క్ అయితే అవుతుంది మొత్తం కన్స్ట్రక్షన్ లో. నేను ఎంటర్ అయిందట అటువైపు నుంచి నేను ఎంటర్ అయ్యాను. సో మొత్తం ఇలా అయితే ఉంది. ఇంకా టైం మేబీ ఇంకో 1 మంత్ పడుతుందేమో ఇది ఓపెన్ అవ్వడానికి. బట్ లొకేషన్ మాత్రం డెఫినెట్ గా వాచ్ చేయాలి, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. సీరియస్లీ నిజంగా అంటే నిజంగా ఎంత భయం ఉన్నా సరే మనం మొత్తానికి ఇక్కడికి వచ్చి సాధించి చూడాలని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది ఆఫ్టర్ మీరు ఇక్కడికి వన్స్ రాగానే. సో డెఫినెట్ గా వచ్చి విజిట్ చేయండి. చూడండి ఎంత టాప్ లో ఉన్నానో. మొత్తం క్లాసే మనకి. మొత్తం అంటే మొత్తం నాకు తెలిసి కిడ్స్ తో అయితే మనకి అలో లేదు, పెద్దవాళ్ళ నుంచి అలో ఉంటది. అండ్ దట్టు మన స్లిప్పర్స్ తో అయితే రాకూడదు, బికాస్ కంప్లీట్ గ్లాస్ కాబట్టి స్లిప్పర్స్ తో అయితే అలో లేదు మనకి. స్లిప్పర్స్ ఓపెన్ చేసి మనకి అలో అయితే ఉంది. సో మొత్తానికి అయితే నేను రీచ్ అయిపోయాను. సో నేనైతే హ్యాపీగా నా విజిట్ అయితే నేను కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతున్నాను. సో వ్యూ అయితే డెఫినెట్ గా వాచ్ చేయండి, డెఫినెట్ గా విజిట్ చేయండి. నిజంగా చాలా బాగుంది, మాటల్లో అయితే మనం ఎక్స్ప్రెస్ చేయలేము. అండ్ నేను మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.